హిందూ ముస్లింలకి సమైక్యత, మన హిందూ ముస్లింల సమైక్యత కోసం ఎక్కువ కృషి చేసిన మన భారతదేశంలో పుట్టిన సైన్స్లో హిందూ ముస్లిం సమైక్యత కోసం కృషి చేసిన వాడు బాబా. ఆయన ఏదైనా ఒక పని అది అల్లా అనుగ్రహం ఉంటే జరుగుతున్నాను వారు. అల్లా అంటే ఎవడు? వాళ్ళ దేవుడు, ముస్లిమ్స్ దేవుడు. ఒకసారి రాముడు అనుగ్రహం ఉంటే జరుగుతున్నాను వారు. అల్లాకి రాముడికి ఆయన ఎప్పుడు భేదం చూడలేదు. అది ఆశ్చర్యం. అల్లాకి రాముడికి ఆయన భేదం చూడలేదు. రాముని ఎంత గౌరవించాడో అల్లాని అంతే గౌరవించాడు. అయితే ఎవరైనా ఈ మతభేదాలు తీసుకొస్తే ఆయన సహించేవారు, ఖండించేవారు. ఒక ముస్లిం వచ్చాడు బాబా దగ్గరికి. వచ్చి ఏమన్నాడంటే, బాబా బాబా వీళ్ళు హిందువు, ఇతను హిందువు, ఇతను నేను ఒక నెలలు ప్రయత్నం చేసి మన మతం గురించి చెప్పి, మన ముస్లిం మతం గురించి చెప్పి, మన అల్లా గురించి చెప్పి, వాళ్ళ మతం మంచిది కాదు మన మతమే మంచిదని మన మతంలో లాగేశానని చెప్పాడు. అంటే బాబా సంతోషిస్తాడని ఆయన ఉద్దేశం. బాబా ఇలా కూర్చున్నాడు. ఆ చెప్పాడు. ఒక్కసారి పైకి లెగిశాడు. చాచోడు కొట్టు వాళ్ళు ఎంపగా కొట్టాడు చెప్పాడు. ఆ ముస్లింని లెగిసి అటువంటి పనులు నీకు రమణ మహర్షి గారిలోనే బుద్ధుల్లోనే కనపడవు. లెగిశాడు, చాచోడు ఎంపగా కొట్టాడు. బుద్ధి లేదురా, వాళ్ళ తల్లిదండ్రులు మార్చుకోమంటావా? నీకు బుద్ధి లేదా? ఏదో తల్లికో తండ్రికాడు పుట్టాడు అంటే నువ్వు మతం మార్పించేసి వాడి తల్లిదండ్రులు మార్పించేస్తావా? నువ్వు గడి తింటున్నావా, అన్నం తింటున్నావా, సున్నం తింటున్నావా అని మూడితో చెప్తాం కాకుండా చేతులతో కొట్టాడు కూడా. ఎందుకు వాడు కదా మతం మార్పించాల్సిన పని ఏంటి నీకు? ఇటువంటి పిచ్చ పనులు చేయొద్దని 4 వెంపకాలు వేసి బయటకు పొమ్మన్నాడు. ఇది బాబా చేసిన. మీరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో మీరు బాగుపడటానికి తగినటువంటి సామర్థ్యం ఉంది. హిందూ మతంలో మీరు ఉన్నారనుకోండి, హిందూ మతం ఆ దేవుని ప్రార్థించుకొని బాగుపడండి. అలాగే ముస్లిం మతం అంటే ఆ దేవుడిని ప్రార్థించుకొని మీరు బాగుపడండి, కానీ మతం మార్చుకుంటే తల్లిదండ్రులు మార్చుకునేట్టు అని చెప్పాడు బాబా.